ఎప్పుడన్నా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని ప్రత్యక్షంగా డైవర్ట్ అయినాయా? వేరే ప్రైవేట్ వ్యక్తుల జేబులోకి మనీ వెళ్ళినాయా? గత సంవత్సరం ఆల్రెడీ ఈ కరెన్సీ నిర్వహించిన సంస్థకి మళ్ళీ ఈ ప్రభుత్వం గతంలో ఎవరైతే స్పాన్సర్‌షిప్ ఉండనో వారు వెనుక వేరు. వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి లాభం రావడం దృష్టితో వాళ్ళు వెనుకకు పోతే, ఈసారి మన అగ్రీమెంట్‌లో ఉన్నాం కాబట్టి నిర్వహించకపోతే హైదరాబాద్‌లో మళ్ళా గతంలో ముందే వాళ్ళు షెడ్యూల్ ప్రకటించారు. నెక్స్ట్ టైమ్ కూడా మళ్ళీ హైదరాబాద్‌లో నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా ఈ కరెన్సీ రెండోసారి ఎక్కడ నిర్వహించిన సందర్భం లేదు. అది హైదరాబాద్‌కి మనకు రావడం మన ప్రైడ్ అది. ఇండియాకే ప్రైడ్, హైదరాబాద్‌కు ప్రైడ్, తెలంగాణకు ప్రైడ్. ఇవాళ అలాంటి దానికి ఇవాళ ప్రభుత్వం వెనకడుగు వేస్తే మన దేశానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కేటీఆర్ గారు ఆలోచించి ఫస్ట్ అయితే స్పాన్సర్‌షిప్ వెనుక వేయడం మంచిగా కానీ మనం ఇచ్చేటి నుంచి మనం వాళ్ళ స్పాన్సర్‌షిప్ ప్రస్తుతానికి మనం వాళ్ళకి చేద్దాం. తర్వాత వేరే వాళ్ళని చూసి వాళ్ళు షేర్ చేసి దీన్ని కండక్ట్ చేస్తే హైదరాబాద్‌కు మరింత ఉత్పత్తి పెరుగుతది. ఆర్థికంగా కూడా హైదరాబాద్ పెరిగే అవకాశం ఉంటది. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కూడా ఉద్యోగాల